ఎస్టీ నియోజకవర్గం వస్తే పాంగి రాజారావు అరకు విషయానికి కూడా ఇది చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొదటి సభలో ఫస్ట్ అనౌన్స్ చేసిన అభ్యర్థి అరకు అభ్యర్థే. కానీ పాంగి రాజారావుని కాదు, వేరే అభ్యర్థిని ఈయన అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆయన గెలిపించాలని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో మరి ఆయన పక్కన పెట్టి రాజారావు మీదే ఈయన మొగ్గు చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మత్స్యలింగానికి ఇక్కడ ఇచ్చారు. రేగం మత్స్యలింగానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు అరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ రిపోర్ట్ చెబుతున్నది. ఎస్టీ నియోజకవర్గంలో మరొకసారి ఫ్యాన్ గాలి విస్తృతంగా వీయనుంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే ఇది చాలా కీలకం. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం విజయనగరంలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఆ 2 జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపే ఎడ్జ్ ఉంది. తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే భీమిలి నియోజకవర్గం వచ్చేసరికల్లా ఏం జరగబోతుంది? విశాఖపట్నం ఓవరాల్గా 15 నియోజకవర్గాలకు సంబంధించి ఏం జరగబోతుంది? ఎందుకంటే విశాఖపట్నం అన్నది ఎన్నికల్లో చాలా కీలకంగా మారనుంది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన పేర్కొనడం, అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం, అక్కడే ఒక సౌధాన్ని కూడా నిర్మించడం. సో ఇవన్నీ కూడా మరి ఉత్తరాంధ్ర ప్రజలు అవనియండి, లేకపోతే విశాఖపట్నం ప్రజలందరూ అవనియండి, ఆయన అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా ఆమోదిస్తున్నారా లేదా అన్నది ఈ ఓటు ద్వారా తెలియనుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ భీమిలి నియోజకవర్గం, ఆ ఋషికొండ, ఈ పంచాయతీ అంతా కూడా ఇక్కడ జరిగిందే. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ అడావుడి చేయడం, మరి ఈ వ్యతిరేకత ఏమైనా వైఎస్ఆర్సీపీ మీద పడబోతుందా, లేకపోతే వాళ్ళకి ఎదురు లేదా? ఇక్కడ చాలా కీలకం. భీమిలి నియోజకవర్గంలో ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది. ఇద్దరు సమర్థవంతమైన పొలిటీషియన్స్, ఫెయిల్యూర్ లేని పొలిటీషియన్స్ ఈసారి ఇక్కడ బరిలో దిగనున్నారు. వాళ్ళెవరో పరిశీలిద్దాం. భీమిలి గంటా శ్రీనివాసరావు అసలు అపజయం లేని వ్యక్తి. ఆయన పార్లమెంటుకు పోటీ చేసినా, అసెంబ్లీకి పోటీ చేసినా సక్సెస్సే. ఒక నియోజకవర్గంలో ఆయన ఎప్పుడు కూడా పోటీ చేయడు. నియోజకవర్గాలు మారుతున్నా సరే గెలిచి వస్తుంటాడు ఆయన. కానీ ఈసారి మరొకసారి, గతంలో భీమిలి నుంచి ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు, మరొకసారి భీమిల్లో ఎమ్మెల్యేగా గెలడానికి ఆయన ఎంచుకున్న ప్రాంతం ఇది. మరి భీమిల్లో మరొకసారి గంటా శ్రీనివాసరావుని గెలిపిస్తారా? అయితే గంటా శ్రీనివాసరావుకు ప్రత్యర్థి కూడా సామాన్యమైన ప్రత్యర్థి కాదు. మొత్తం శెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ అంటారు ఈయన, అవంతి కాలేజెస్ అధినేత. అవంతి శ్రీనివాస్ కూడా పార్లమెంట్కి వెళ్ళినా, ఎమ్మెల్యేకి వెళ్ళినా సక్సెస్సే. గంటలాగే ఆయనకి ఒక హిస్టరీ ఉంది. మంత్రి, సో మాజీ మంత్రులు ఈయన మొత్తం శెట్టి శ్రీనివాసరావు కూడా ఈయన ఒక మాజీ మంత్రి. ఆయన ఒకసారి పార్లమెంట్కి గెలిచారు. గంటా శ్రీనివాసరావు కూడా పార్లమెంట్కి గెలిచారు. అంటే మరి చూడండి ఎలా ఉంటుందో ఈ వారు. అసలు మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. సో ఈసారి మరి ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? ఆ భీమిలి వంశం అంతా రైస్ చేస్తున్నారంటే, రైస్ సర్వేలో చెప్పింది తెలుగుదేశం పార్టీ వైపే మరొకసారి భీమిలి ప్రజలు పట్టం కట్టపోతున్నారు, అటువైపే మొగ్గు చూపిస్తున్నారన్నది చెప్తుంది. మరి భీమిలి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందట. ఇక శృంగవరపుకోట, ఎస్కోటలో పొత్తు పార్టీలకు సంబంధించి కోళ్ళ లలిత కుమారి ఇక్కడి నుంచి బరిలో ఉంటే మాజీ ఎమ్మెల్యే, అలాగే కడుబండి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఆయన పోటీకి ఉన్నారు. అయితే ఎస్కోట కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాలకి, విశాఖ మహానగరానికి, అరకు ఏజెన్సీ ప్రాంతానికి మధ్యస్థుగా ఉన్న నియోజకవర్గం ఇది. అరకు ఏజెన్సీకి బార్డరే అనుకోవచ్చు. ఎస్కోట దాటిన దగ్గర నుంచి కూడా ఏజెన్సీ స్టార్ట్ అవుతుంటుంది. సో మరి ఆ ప్రాంతంలో ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారంటే టీడీపీ వైపు అని చెప్పి రైస్ సర్వే చెప్తుంది. మరొక నియోజకవర్గం గాజువాక, పల్లా శ్రీనివాసరావు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈయన ఓడిపోయారు అన్నది అక్కడ వాళ్ళు టాకు. వాళ్ళందరూ ఈసారి ఆ పరిస్థితి లేదు కాబట్టి, మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ లేదు కాబట్టి పొత్తు పార్టీలో భాగంగా మళ్ళీ పల్లా శ్రీనివాసరావుకు సౌమ్యుడు, మంచివాడు, ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది. ఈయన మీద పోటీ ఉన్నది గుడివాడ అమర్నాథ్, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐటీ మినిస్టర్. ఆయన ఈసారి గాజువాక నుంచి, అనకాపల్లి స్థానం నుంచి ఈయన ఇక్కడికి వచ్చి గాజువాక నుంచి బరిలోకి దిగబోతున్నాడు. మరి అమర్నాథ్ పల్లా శ్రీనివాస్ మధ్య కూడా ఒక బిగ్ ఫైట్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ వైపే అక్కడ మొగ్గు చూపిస్తున్నారు. అమర్నాథ్ మీద వ్యతిరేకత ఉంది అన్నది ఇక్కడ చెప్తున్న రిజల్ట్. ఇక మరొక విషయానికి వస్తే విశాఖ ఈస్ట్
రామకృష్ణ బాబు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికొచ్చి ఫెయిల్యూర్ లేదు. విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట వెలగపూడి రామకృష్ణ బాబు. రంగా గారి అంశం వచ్చినప్పుడు, రంగా గారి హత్య అంశం వచ్చినప్పుడు ప్రధానంగా ఈయన పేరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈయనకి అందులో ఏదో ఉంది, ఇది అది అని ఎన్నో ట్రోల్స్ జరిగినాయి, ఎన్నో విమర్శలు జరిగినాయి. ఆయన డైరెక్ట్గా హిట్ చేశారు. అయినా సరే అక్కడ ప్రజలు మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబు వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఆయన మీద పోటీ చేసే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ఎంవివి సత్యనారాయణ. ఇప్పుడు ఎంపీ విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈసారి తన ఎంపీ స్థానాన్ని కాదనుకోండి విశాఖ ఈస్ట్ నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారట, ఎన్నో తాయిలాలు ఇస్తున్నారట. అయినప్పటికీ కూడా వర్కౌట్ కావటం లేదు అన్నది ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్. మరొకసారి వెలగపూడి రామకృష్ణ బాబు రికార్డు సృష్టించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విజయం సాధించబోతున్నారు. ఇక విశాఖ వెస్ట్ విజయానికి వస్తే గణబాబు ఇక్కడి నుంచి ఆయన్ని పీజీవీఆర్ నాయుడు అంటారు. గణబాబు కింద సుపరిచితుడు. ఆ గణబాబు పొత్తు పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యే. ఈయన కూడా ఆ పొత్తు పార్టీల నుంచి ఈయనకి అభ్యర్థిగా ఖరారు చేస్తే ఆడారి తులసిరావు గారి కుమారుడు. ఆయనకి కూడా అక్కడ చాలా మంచి పేరుంది, ఎన్నో సర్వీసులు చేస్తుంటారు. ఆడారి ఆనంద్ కూడా చాలా పెద్ద క్యాండిడేట్. ఆయనకి కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ సర్వేలో చూస్తే తెలుగుదేశం పార్టీ వైపే ఈ సర్వే అయితే మొగ్గు చూపించడం జరుగుతుంది. అయితే ఘనబాబు వాళ్ళు శిబిరం మాత్రం చాలా పెద్ద ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు. మరి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. జనసేన టిక్కెట్, ఇది జనసేన అభ్యర్థి వంశీకృష్ణ. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుని జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి వంశీకృష్ణ యాదవ్ మీద వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద గెలిచిన ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడికి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంశీకృష్ణ శ్రీనివాస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఇప్పటివరకు కూడా ఈస్ట్లో ఆయనకు బలం ఎక్కున్నది. మరి ఈస్ట్ నుంచి ఈ సమీకరణాల్లో భాగంగా ఈస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి వెలగపూడి రామకృష్ణ బాబు ఎప్పుడు కూడా అపజయం తెలిగిన వ్యక్తి కాబట్టి మరి ఆయన అక్కడ పంపించడం జరిగింది. సౌత్ నుంచి ఆయన పోటీ చేస్తారు. అయినప్పటికీ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే విష్ణుకుమార్ రాజు, కేకే రాజు వీళ్ళిద్దరి మధ్య కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్నది అని మాట్లాడుతున్నప్పటికీ కూడా కేకే రాజు గతంలో గంటా శ్రీనివాసరావు మీద కొన్ని ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. గంటా చరిత్రలో ఎప్పుడు అంత తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోవడం జరగలేదు. అప్పటి నుంచి కూడా ఆయన అక్కడ పెద్ద ఎత్తున ఉన్నాడు, ఆయన గెలిచే అవకాశం ఉంటుంది ఓ యువకుడు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే సీట్ ఇస్తే, అయితే విష్ణుకుమార్ రాజు ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్, గతంలో 2014లో బీజేపీ నుంచి గెలిచిన ఆయన, ఉన్నత విద్యలు చదువుకున్న వ్యక్తి. ఆ శ్రీకాకుళం ఏదైతే నార్త్కి సంబంధించి ఏదైతే ఉన్నదో అక్కడ సామాజిక పరంగా కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం అది క్షత్రియుల ప్రాంతం. ఇద్దరు క్షత్రియులు అక్కడి నుంచి పోటీ చేయడం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. సర్వే కూడా ఆ రకంగానే చెబుతున్నది. మరి చూద్దాం ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో. క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక చోడవరం విషయానికి వస్తే KSNS రాజు అలాగే కరణం ధర్మశ్రీ వీళ్ళిద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ టీడీపీ ఎడ్జ్ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మాడుగుల విషయానికి వస్తే బండారు సత్యనారాయణ సీనియర్ పొలిటీషియను, తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంటు. ఆయనకి లాస్ట్ మినిట్లో ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద అనురాధ ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుకి ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారో ఆయన అనకాపల్లి ఎంపీగా ఆయన వెళ్ళారు. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మాడుగుల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గతంలో జరిగిన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళకి ఎడ్జ్. ఇంకా అనకాపల్లి విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థి. ఇక్కడ ఆయన బరిలో ఉన్నారు. సీనియర్ పొలిటీషియను, ఎంపీగా చేసిన అనుభవం ఉంది, మంత్రిగా చేసిన అనుభవం ఉంది, గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన చరిత్ర ఉంది. ఆయన మీద మలసాల భరత్ కుమార్ ఇక్కడ యువకుడికి అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అనకాపల్లిలో ఇక్కడ మనం చూడవచ్చు బోని కొట్టింది జనసేన పార్టీ. జేఎస్పీ ఇక్కడ విజయం సాధిస్తుంది అనకాపల్లిలో. ఎందుకంటే అనకాపల్లిలో పెందుర్తి, విశాఖపట్నంలో సౌత్, అలాగే వీళ్ళు ఆటికి అది తీసుకోవడం జరిగింది. సౌత్ తోటి, పెందుర్తోటి, అనకాపల్లి ఒకటి, మూడు ఉమ్మడి జిల్లాల్లో 3 సీట్లు తీసుకున్నారు. మరి ఇంకోటి యలమంచిలో కూడా ఉంది.
సో ఇక్కడైతే కొనతాల రామకృష్ణ జేఎస్పీ నుంచి ఇక్కడ విజయం సాధించిపోతున్నారు. అలాగే పెందుర్తి ముందుగా నేను చెప్పినట్లుగా పంచకల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి దీంట్లోకి రావడం జరిగింది. అన్నంరెడ్డి అదీప్ రాజు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఈయన బరిలోకి దిగుతున్నారో. పీఆర్పీ నుంచి పెందుర్తి నుంచి పంచకల రమేష్ బాబు గతంలో జరిగిన చరిత్ర ఉంది. ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు పంచకల రమేష్ బాబు మళ్ళీ అక్కడి నుంచి గెలుస్తాడు అని చెప్పి క్లియర్గా రిపోర్ట్ చెప్తున్నది. అంటే రెండు చేరిని జనసేన ఖాతాలోకి. ఇక యలమంచిల విషయానికి వస్తే ఇక్కడ కూడా జనసేనకే టిక్కెట్ ఇచ్చారు. సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ యువి రమణమూర్తి రాజు, కన్నబాబు రాజు అంటారు. సో ఆయన కూడా చాలా బలమైన వ్యక్తి, యలమంచిల్ని ఒక కంచుకోటగా ఏర్పరచుకున్న వ్యక్తి. సో ఆయనతోటి సుందరపు విజయ్ కుమార్ ఒక మంచి ఫైట్ ఉండిపోతుంది, క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. అది ఎవరికి కూడా రిజల్ట్ చెప్పట్లేదు. ఇక పాకిరాపేట ఎస్సీ నియోజకవర్గం వస్తే వంగలపూడి అనిత గారు, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మీద ఈసారి కంబాల జోగులు పోటీల్లో దిగబోతున్నారు. అయితే అనిత గతంలో 2014 ఇక్కడి నుంచి ఎమ్మెల్యే సాధించారు కాబట్టి అనిత వైపు సింపతి ఉంది, అనిత గెలిచే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్ చెప్తున్నది. ఇక నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు ఫైర్ బ్రాండ్ సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీల నుంచి ఆయన బరిలో ఉంటే పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి సోదరుడు ఈయన 2019లో విజయాన్ని సాధించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. కానీ అయ్యన్న పాత్రుడి ముందు ఆయన ఓడిపోయే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీకే అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో నియోజకవర్గం వెళ్దాం. తూర్పుగోదావరి జిల్లా చాలా ఇంపార్టెంట్.